లేకపోతే గవర్నర్, అదేవిధంగా న్యాయ వ్యవస్థలు కావచ్చు, ఎన్నికల వ్యవస్థలు కావచ్చు, వీటన్నిటితో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఆ వ్యవస్థల్ని సంస్థల్ని గౌరవించుకుంటూనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే నిన్న మన గవర్నర్ గారి ప్రసంగం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఈ దేశ ప్రజలకు గుర్తు చేయడంలో భాగంగానే వారు ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను మిత్రులు శాసనసభ్యులని మేము 6 సార్లు ఎన్నికైనాం, 7 సార్లు ఎన్నికైనామని, 10 ఏళ్ళు మంత్రులుగా చేసినామని, 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేసినామని గొప్పలు చెప్పుకునే వాళ్ళు అక్కడ మీడియా సెంటర్లో మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లాగానే ఉంది, గాంధీ భవన్లో తయారు చేసిన ప్రసంగం లాగానే ఉంది, ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి ఉంది, మేము తప్పు పడుతున్నామని వాళ్ళు మాట్లాడిండ్రు అధ్యక్ష. నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది అధ్యక్ష. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపి 10 సంవత్సరాలు కేంద్రంలో, రాష్ట్రంలో, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా చేసిన పార్టీ అధ్యక్షతన, ఆ నాయకుడు అధ్యక్షతన నడుస్తున్న పార్టీ, ఆయన మంత్రివర్గంలో పనిచేసిన శాసనసభ్యులు ఈ రకంగా మాట్లాడడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అజ్ఞానమే గొప్ప విజ్ఞానం అనుకుంటున్నట్టున్నారు, తెలివి తక్కువతనమే తమ గొప్పతనంగా అనుకుంటున్నట్టున్నారు. అధ్యక్ష, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల దగ్గరికి ఎన్నికల ముందు మమ్మల్ని సమర్థించమని అడగడానికి వెళ్ళి